బ్యాక్ టు న్యూస్. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం నాన్ స్టాప్ గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన కల్తీ నెయ్యి వ్యవహారంపై తాజాగా సినీ నటుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు మధ్య శ్రీవారి లడ్డు ప్రసాదంపై మాటల యుద్ధం మొదలైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వరుసగా ట్వీట్లతో జస్ట్ ఆస్కింగ్ అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది చినికి గాలి వానులా మారనుందా అన్న అనుమానాలు తెలుగు సినీ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ప్రాయచిత దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడే వారి గురించి హెచ్చరికలు జారీ చేశారు. శ్రీవారి లడ్డూ వివాదంపై మొదటిగా స్పందించిన ప్రకాష్ రాజ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇదని, ఈ అంశంపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి, మీరెందుకు అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రశ్నించారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలని, కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు, జస్ట్ ఆస్కింగ్ అని పోస్ట్ పెట్టారు. ప్రకాష్ రాజ్ పోస్టులపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సున్నిత అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. కామెంట్స్ చేసే ముందు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలని హెచ్చరించారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. గారికి సంబంధం ఏంటి ఇందులో? నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంటనే ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని ఘాటుగా రిప్లై ఇచ్చారు. లడ్డూ వివాదం గురించి తను చేసిన వ్యాఖ్యలు అర్థం కాకపోతే మరొకసారి తన ట్వీట్ చదువుకోండి అంటూ పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం ఇలా ఉండగానే ఇటీవల సినిమా ఫంక్షన్ లో కార్తీకి శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించమని యాంకర్ కోరారు. దీనికి కార్తీ నో కామెంట్స్ అంటూ సాధారణంగానే రిప్లై ఇస్తారు. అయితే కార్తీ విషయంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ రియాక్షన్ తో కార్తీ క్షమాపణ చెప్పారు. ఈ క్రమంలోనే మరోసారి ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేశారు. తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన మరో ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఎక్స్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ చేస్తున్న పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వరుస ట్వీట్లతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను ఉద్దేశించి ఆయన వరుస పోస్టులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవతారం, ఎందుకీ అయోమయం, ఏది నిజమని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇది కూడా జనసేనని పవన్ కళ్యాణ్ ఉద్దేశించే చేశారని తెలుస్తోంది. ఏపీలో లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్లపై బీజేవైఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ దగ్గర బీజేపీ తెలంగాణ యువమోర్చా అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసనకు దిగారు. మా అసోసియేషన్ నుంచి ప్రకాష్ రాజ్ ను బహిష్కరించాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఫిలిం ఛాంబర్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రకాష్ రాజ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఛాంబర్ కార్యదర్శితో పాటు మా సిబ్బందికి లేఖలను అందజేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ విదేశాల్లో షూటింగ్ లో ఉన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ ఇండియాకు వస్తానన్నారు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్న ప్రతి మాటకు ఘాటుగా సమాధానం చెప్తానన్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడతారనేది సర్వత్రా చర్చగా మారింది.